పుష్ప 2 ట్రైలర్ బ్రేక్ డౌన్. మూవీ ట్రైలర్ ఎప్పుడో రిలీజ్ అయిపోయింది. బట్ చాలా వెతికితే కొన్ని నాకు దొరికాయి. అండ్ ఎడిటింగ్ చేయడానికి కూడా చాలా రోజులు పట్టింది. ఇంత ఎడిటింగ్ నేను ఎప్పుడు చేయలేదు. ఇంత ఎడిటింగ్ సక్సెస్ అవ్వాలంటే మీరు కొంచెం ఎక్కువ వ్యూస్, కొంచెం సబ్స్క్రైబర్స్ పెరిగితే నేను సంతోషిస్తాను. అంతకన్నా నాకు ఇంకా వద్దు. ఇంకా కిసిక్ సాంగ్ కూడా నేను రిలీజ్ చేశాను, అప్లోడ్ చేశాను. ఎవరైనా చూడకపోతే చూసేయండి రివ్యూ. ఓకేనా, ఎప్పుడు మొదలు పెడదాం పదండి. ఇక్కడ చూసుకుంటే పుష్ప ఉన్నాడు. పుష్ప చిత్తూరు ఫారెస్ట్ మ్యాప్ చూస్తున్నారు. ఎందుకంటే ఆ సముద్రం మీద నుంచి చెన్నైకి ఎలాగైనా పంపించాలని ఇలాగనమాట. ఇలా పంపిస్తాడు మన పుష్ప. అండ్ ఎలాంటి బార్డర్లు ఇవన్నీ లేకుండా, ఎలాంటి చెక్ పోస్టులు ఇవన్నీ లేకుండా చేస్తాడు. ఇక్కడ చూసుకుంటే మన శ్రీలీల ఇక్కడ డ్యాన్స్ వేసిన చూసుకుంటే, అండ్ పుష్పరాజ్ ఇంట్లోనే డ్యాన్స్ పెట్టారనమాట. ఇలాగ పార్టీ చూసుకుంటే బ్యాక్గ్రౌండ్ అలాగే ఉంది. అండ్ మంగళం సీన్లు కూడా ఇక్కడ ఇన్వైట్ చేశారు. లాస్ట్ టైం ఏంటంటే మంగళం సీన్ ఇన్వైట్ చేశారు పార్టీకి. ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే పుష్పరాజ్ అనేవాడు బాల్ అంత స్పీడ్గా వెళ్ళినా పట్టించుకోలేదు. అండ్ పిల్లలు కూడా తీసుకురాలేదు దగ్గరికి ఆడుకోవడానికి. ఇప్పుడు పుష్పరాజే చీఫ్ గెస్ట్ కింద వచ్చాడు. కప్స్ ఇవ్వడానికి. పక్కన చూసుకుంటే కప్స్ ఉన్నాయి. దాన్ని బట్టి చెప్తున్నాను, క్రికెట్ ఇది మ్యాచ్. ఓకేనా. సో ఇక్కడ చూసుకుంటే సింగప్ప అదే రావు రమేష్ పోస్టర్లు ఉన్నాయి అన్నమాట. బ్యానర్లు ఇలాగ ఉన్నాయి. ఏంటి అసలు కట్అవుట్లు ఇవన్నీ పెట్టారు. అక్కడ పుష్ప ఫ్లైట్ కూడా ఉంది. ఇంతమంది వెయిట్ చేస్తున్నారు ఎవరి గురించి అనేసి తెలియట్లేదు. పుష్ప కూడా వెయిట్ చేస్తుంది పక్కన చూసుకుంటే. సో ఇక్కడ చూసుకుంటే పుష్పరాజు వ్యాన్ లాంటిది, వ్యానో కారు ఏదోటి, దీని మీద ఇలా ఉందన్నమాట. కాల్ పెట్టి దిగడానికి ఇలా కాల్ పెట్టి దిగుతాడనమాట ఇలా చూసుకుంటే. అండ్ ఇక్కడ పుష్పరాజ్ అండ్ కేశవ ఉన్నారు. ఎలా చెప్తున్నానంటే ఈ డ్రెస్ మాలేసుకున్న డ్రెస్ అక్కడ ఉంది కాబట్టి అదే మ్యాచ్ అవుతుంది కాబట్టి చెప్తున్నా. అండ్ ఇక్కడ చూసుకుంటే సత్య ఉన్నారు. అండ్ ఇక్కడ చెప్తాడు పుష్ప ఏంటంటే నాకు దక్కాల్సిన నా నోటు మా నాయన నాకు కావాలని. ఎలాగ పోయిందంటే ఇలాగ నోట్ పుష్పరాజుని అలర్ట్ తీసేటప్పుడు పోయింది. అండ్ జపాన్లో డీలింగ్ చేసేంత పెద్దదనమాట అది. అందుకనే వాళ్ళు వచ్చారు ఇలాగ పుష్పరాజుని పట్టుకోవడానికి. అండ్ ఇదిగోని చూసుకుంటే ఇక్కడ జపాన్కి వెళ్ళి డీలింగ్ అనేది చేసుకొని వచ్చాడు. ఎలా ఏలాడ తీశారంటే చూసుకుంటే ఇక్కడ ఇలా ఏలాడ తీశారనమాట అది. అండ్ ఇక్కడ ఈ షర్ట్ని గమనించండి. అండ్ ఈ షర్ట్ని కూడా గమనించండి. ఎందుకంటే ఇక్కడ దాకో మేక సాంగ్లో ఈ షర్ట్నే పెట్టారనమాట. ఈ షర్ట్ని మళ్ళీ ఇక్కడ పెట్టారు. ఓకే. అండ్ ఈ షర్ట్ చెప్తున్నాను కదా, ఈ షర్ట్ ఏంటంటే ఇక్కడ ఈ షర్ట్ వేసుకున్నాడు చూసారా, ఈయన్ని చంపేసి ఆ షర్ట్ వేసుకుంటాడు అనమాట. ఇక్కడ పోలీస్ స్టేషన్ అంటే ఎవరు, బన్వర్ సింగ్ షెకావత్. ఇప్పుడు బ్యాగులు లేకుండా వెళ్ళారు. ఇదేదో ఉంది బ్యాగ్ మరి చూడాలి. అండ్ ఇక్కడ పార్టీ ఉంది అని అంటాడు మన పుష్పరాజ్. అదే పుష్పరాజ్ కాదు, మన బన్వర్ సింగ్ షెకావత్. ఇక్కడ చూసుకుంటే ఆ ఫ్రేమ్ ఈ ఫ్రేమ్ అనమాట పోలీస్ స్టేషన్లోకి ఎంటర్ అవుతున్నప్పుడు. సో ఇక్కడ చూసుకుంటే మన పుష్పరాజ్ షర్ట్ గుర్తుంచుకోండి ఇక్కడ, ఎందుకంటే ఇక్కడ శారీ కట్టేశారు. అండ్ అక్కడికి వస్తున్నప్పుడు ఈ షర్ట్ వేసుకొని వచ్చాడంటే ఈ ఫైట్ ఇక్కడ జరుగుతుంది అనేసి చూపిస్తున్నారు. అండ్ ఇక్కడ కూడా ఎందుకు వచ్చాడు అంటే ఈ అమ్మాయిని కాపాడడానికి అనుకుంటా, ఎందుకంటే బ్యాక్గ్రౌండ్ ఆ అమ్మాయి ఎవరో ఉన్నారు. అండ్ ఇక్కడ ఎవరు చనిపోయారు పెద్ద మనిషి. ఇక్కడ చూసుకుంటే మన సునీల్ అండ్ అనసూయ ఇద్దరు ఉన్నారు. అండ్ ఇక్కడ ఎర్ర చందనం మీద తగలెట్టేంత పెద్దోడు ఎవరు, ఐ థింక్ శ్రీవల్ల అయి ఉండొచ్చు, పుష్పాల అమ్మాయి ఉండొచ్చు, పుష్ప అయినా అయి ఉండొచ్చు, ఏం మరి నాకు తెలియదు చెప్తున్నాను, ఎందుకంటే ఎవరు లేరు అక్కడ. సో ఇక్కడ బన్వర్ సింగ్ షెకావత్ ఏదో కాలుస్తున్నాడు. ఇది ట్రైలర్ స్టార్టింగ్లో అలాగ ఉంటుంది. ఎండింగ్ క్లైమాక్స్లో ట్రైలర్ ఇప్పుడు అక్కడ చూపిస్తారు బూమ్ అనేటప్పుడు, అది బన్వర్ సింగే కాల్చాడు అనమాట. చూసుకుంటే అక్కడ ఉన్నాడు. అండ్ ఇక్కడ మనం మంగళం సీను, దాక్షాయణి, ఇక్కడ బ్రహ్మాజీ గారు అందరూ ఉన్నారు ఎర్రచందనంతో పాటు. ఇక్కడ ఎవరో అమ్మాయి ఉన్నారు. అండ్ ఇక్కడ మన సర్నాగుడుకు బన్వర్ సింగ్ షెకావత్ అనమాట. అండ్ మన ఇక్కడ పుష్పరాజ్ ఫ్లవర్ అనుకుంటేవా ఫైర్ కదా అంటాడు. సేమ్ షర్ట్ ఇందాక వేసుకున్న షర్ట్ ఇదనమాట, సేమ్ షర్ట్ అది. ఇక్కడ చూసుకుంటే మన పుష్పరాజ్ వాళ్ళ మనుషులను కొడుతున్నాడు, బన్వర్ సింగ్ కొట్టిస్తున్నాడు. ఎందుకు ఈ లారీలు సముద్రం మీద వెళ్ళిపోతుంటే పట్టుకున్నాడేమో, మరి నాకు తెలియదు. పట్టుకున్నాడేమో, బై ఛాన్స్ ఉండొచ్చు. ఎందుకంటే లారీలతో పాటు లేదంటే ఇది కూడా పట్టుకున్నాడేమో, ఎందుకంటే పుష్పరాజ్ పట్టుకుంటారేమో అనేసి ఇక్కడ దాచాడు కదా ఇదంతానా, అందుకు అయి ఉండొచ్చు. మరి మీరేమనుకుంటున్నారు కదా కామెంట్ చేయండి. అండ్ ఇంతే దొరికింది. మరి నాకు మీకు ఏమైనా దొరుకుంటే నాకు కామెంట్ చేయండి, ఓకేనా. మరి కిసిక్ సాంగ్ ఎవరైనా రివ్యూ చూడకపోతే చూసేయండి. అండ్ కిసిక్ సాంగ్ చూడకపోతే ఎవరైనా చూసేయండి, పర్లేదు బాగానే ఉంది అని చెప్పాను మీకు కూడా. సో సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్, ఓకేనా. బాయ్ గైస్, ఇంకో వీడియోతో ముందుకు వస్తా.